వందనాలండి. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ శుభములు. మరొకసారి దేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున ద్విమనస్కులుగా ఉంటే ఎంత నష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా తండ్రి, మీరే నా ద్వారా మాట్లాడి మాకు అవసరమైన వాక్యాన్ని బోధను అందించమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ద్విమనస్కులుగా ఉండుట అనే అంశము ఈరోజు ధ్యానించుకుందాం. యాకోబు వ్రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా కూడా ఇది సత్యం. మనము బైబిల్లో ఉన్నదంతా ప్రతిదీ సత్యమే అని గ్రహించాలి. మన కొరకు రాయబడిన ప్రేమలేఖ ఇది. మనం మంచి మార్గంలో నడుస్తూ తన దగ్గరికి తిరిగి రావాలనే ఆశతో దేవుడు రాయించిన గ్రంథం ఇది. వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే యేసుప్రభుని లోకానికి పంపించింది కూడా అందుకే కదా, తండ్రి అయిన దేవుడు. మరి ఇక్కడ కూడా ఈ వాక్యము మన కోసమే, నీ కోసం నా కోసం అని గుర్తిస్తే మనము మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. మొదటిగా ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అడగండి అంటున్నారు యాకోబు. యాకోబు యేసుప్రభుకు తమ్ముడు. ఆయన బతికి ఉండగా ఆయన్ను ప్రభువుగా అంగీకరించలేదు. కానీ పునరుద్ధరణుడు అయిన తర్వాత తను తెలుసుకున్నాడు. తన తప్పు తను తెలుసుకొని యేసుప్రభు మార్గంలోకి వచ్చి సంఘ పెద్దగా మంచి సేవ చేశాడు. ఇతడు తను అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి తన జ్ఞానం కొదువుగా ఉంది. యేసుప్రభుని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనే జ్ఞానం కొదువుగా ఉంటే తను పొందుకున్నాడు అడిగి. అదేవిధంగా మనల్ని కూడా పొందుకోమని అడుగుతున్నాడు. జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి. ఏ దాని గురించిన జ్ఞానము? దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకొనుట దేవుడికి ప్లీజింగ్గా ఉంటుంది. ఆయన గురించి తెలుసుకోవాలి, మనం ఎక్కువగా ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనే ఆశ దేవుడికి ఉంది. మనము ధనం సంపాదించడంలో ఉన్న ఆశ దేవుని జ్ఞానం సంపాదించుకోవడంలో లేదు, అన్ఫార్చునేట్లీ. కానీ ప్రభువును సంతోషపెట్టాలంటే ఆయన గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. అందుకనే దానికి అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు కాబట్టి దేవుణ్ణి అడగమంటున్నాడు యాకోబు. మీరు అడగండి, ఇస్తాడు. ఆయన ధారాళంగా ఇస్తాడు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అంటున్నాడు యాకోబు. ఆయన ఎవరిని వద్దనడు. తనని గురించి తెలుసుకునే జ్ఞానం అడిగితే ఎందుకు వద్దంటాడండి? ఎందుకంటే దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లార్డ్. మనం తన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, తనకు సన్నిహితంగా ఉండాలి, తనని ఎరగాలి అనే ఉద్దేశం దేవుడికి ఉంది. కాబట్టి తన గురించి ఎక్కువగా తెలుసుకోమని అడుగుతున్నాడు. అడిగితే అడుగుడి ఇవ్వబడును అని ప్రభువే చెప్పాడు కదా. అందుకని అడిగితే తప్పనిసరిగా మనకు అన్నీ దొరుకుతాయి. ఇంకొక మాట చెప్తున్నాడు, అయితే 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 అని ఉన్నప్పుడంతా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బట్ అంటే మీరు అడిగితే ఇస్తాడు. అయితే అంటే ఒక కండిషన్ ఉంది. ప్రతి వాగ్దానానికి అటుగాని ఇటుగాని ఒక కండిషన్ ఉంటుంది. అది గుర్తించాలి మీరు. జ్ఞానం కొదువుగా ఉంది కాబట్టి అడగండి అన్నాడు కదా, ధారాళంగా ఇస్తానన్నాడు కదా, అడిగేద్దాం అనడానికి వెళ్ళలేదు. అయితే అంటున్నాడు. దానికి ఒక క్లాజ్ ఉంది. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఇది అండి ఇక్కడ మూలపదం. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుడిని అడిగినప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి. అంటే తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు అనే ధైర్యము, నమ్మకము మనకు ఉండాలి. విశ్వాసంతో అడిగితే ఏది కాదనడు దేవుడు.
యేసుప్రభు చెప్పిన మాటలు కొండ మీద ప్రసంగంలో ఎన్ని విశ్వాసం గురించి, ప్రార్థన గురించి ఎన్ని విషయాలు చెప్పాడు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఏమనుకున్నా కూడా జరుగుతుంది అని చెప్పాడు ఆయన. మరి అటువంటి విశ్వాసం మనకుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. విశ్వాసము అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక పాస్టర్ గారు చర్చిలో విశ్వాసం గురించి చాలా గొప్పగా చెప్తూ, మీకు నిజమైన ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి నీటిలో వేసేయమంటే వేయగలవు అని చెప్పాడంట. అని చెప్తే ఒక చిన్న పాప విని తనకు బాగా నచ్చింది ఆ మాట. ఇంటికి వెళ్ళి పడుకుంది. పడుకున్నప్పుడు ఆ అమ్మాయికి తన బెడ్రూమ్లో నుంచి కిటికీలో నుంచి బయటకు చూస్తే రాత్రిపూట చీకట్లో నల్లగా పెద్దగా ఒక పర్వతం కనపడుతుందంట. అది చూసి ఎప్పుడు భయపడుతూ ఉండేది. అయితే పాస్టర్ గారు చెప్పారు కదా, విశ్వాసంతో అడిగితే ఆ కొండను తీసేస్తాడు దేవుడు అని. నేను అడుగుతాను, తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకొని, అయ్యా నేను రేపు హాలిడేస్కి ఊరికి వెళ్తున్నా, నేను ఒక వారం రోజుల్లో వస్తాను, వచ్చేసరికి ఈ కొండ లేకుండా చేయాలి అని చెప్పిందంట. సరే వెళ్ళిపోయింది. వస్తానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కిటికీలో నుంచి బయటికి చూస్తే కొండ లేదు. అది లాజికల్గా ఆలోచించే వాళ్ళకు ఎక్కడికి పోయింది ఏంటి అని అడుగుతాం. కానీ ఆ చిన్న పిల్లకు విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడిని అడిగాను, అది జరిగింది అని. అక్కడ జరిగింది ఏంటంటే ఫారిన్ కంట్రీలో జరిగిన ఇన్సిడెంట్ అది. అక్కడ వాళ్ళందరూ కూడా, అమెరికా ముఖ్యంగా, అన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్స్తో ఇల్లులు కట్టుకుంటారు. మరి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లుతో ఆ కొండకు ఆమె కిటికీకి మధ్యలో ఒక ఇల్లు వచ్చేసింది. అందుకని ఆ అమ్మాయి అనుకుంటుంది, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అందుకని కొండను తీసేశాడు కదా. అయితే అందుకని యేసుప్రభు ఏమంటాడంటే, పిల్లల వల్లే మీకు విశ్వాసం ఉండాలి, అప్పుడే పరలోకానికి వారసులు అవుతారు అని చెప్పాడు. ఇటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఏం అడిగినా దేవుడిస్తాడు ఆయన చిత్త ప్రకారం అడిగితే. అది ఇప్పుడు మనము జ్ఞానం అడగడం ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్త ప్రకారం అడిగితే తప్పనిసరిగా ధారాళంగా ఇస్తాడు. తర్వాత విశ్వాసం లేకుండా సందేహించువాడు ఎట్లాంటి వాడని కూడా చెప్తున్నాడు ఇక్కడ. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. గాలి వచ్చినప్పుడు సముద్ర తరంగాలు కదలకుండా ఉంటాయండి. గాలి ఎక్కువయ్యే కొద్దీ ఇంకా ఎక్కువగా రెచ్చిపోతుంటాయి. మరి ఆ విధంగా ఉంటాయన్నమాట. అంటే సందేహించినప్పుడు, ఇప్పుడు ఆ పాపే ఉందనుకోండి, ఊరికి వెళ్ళినప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో దేవుడు, నేను పోయేసరికి కొండ అలాగే ఉంటుందేమో అని సందేహించలేదు. సందేహము అనేది ఆలోచనలు రేపుతుంది. ఆ ఆలోచనల వల్ల మనం దేవునికి దూరం అయిపోతాం. అనుమానం సమస్త కీడులకు మూలం. మరి అనుమానించకుండా ఆ పాపలాగా మనం కూడా సందేహించకుండా మనము నమ్మితే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ చిన్న పాపలాగా మనం కూడా ఉందాం. ఇక్కడ అంటే గాలి చేతి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండను. అంటే కంటిన్యూస్గా ఆలోచనలు అటు తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఇట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇది కొంచెం కఠినంగా ఉంది కదండి. ఇట్లా ఉండేవాడు ద్విమనస్కుడు అని అంటున్నాడు యాకోబు. అంటే రెండు మనసులు, రెండు రకాల తలంపులు గలవాడు, డ్యుయాలిటీ. అతని మనసులో స్థిరత్వం లేదు. ఆ పాప మనసులో ఉన్నట్లాంటి స్థిరత్వం ఈ మనిషిలో లేదు. అవిశ్వాసి కూడా కాదు ఇతను, విశ్వాసే. కానీ ఒక కాలు దేవుని వైపు, ఒక కాలు లోకం వైపు పెట్టాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో అని అనుమానం పెనుభూతం అయిపోయింది. అందుకనే తను అనుకున్నది సాధించలేకపోయాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి, స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా లేకుంటే విశ్వాసంలో ఏమవుతుంది? అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. సమస్త మార్గంలో ఇలాగే ఉంటుందంట అతనికి. అంటే ఏ ఆలోచన అయినా సరే రెండు రకాలుగా ఉంటుంది. ప్రార్థన చేస్తాడు, మళ్ళీ
అవుతుందో లేదోలే అన్నట్టుగా ఉంటాడు. లేకపోతే ఏదైనా కోరిక ఉంటుంది, ఆ కోరిక దేవుడు తీరుస్తాడని తెలుసు, అయితే కూడా తనంతట తను వేరే వాళ్ళని అడగడము అట్లంతా కూడా చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? కనుక అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇది ఎంత కఠినంగా ఉంది చూడండి. ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఇంకా దేవుడు మనల్కి సహాయం చేస్తాడు అని మీరు అనుకోవద్దు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని మనం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎట్లా ఎవరు అంటే యాక్చువల్గా మీరు ఆలోచిస్తే మొదటి నుంచి ఆది కాండంలో సృష్టి నుంచి ఆరంభం నుంచి ఆదాము హవ్వల్ని సృష్టించినప్పటి నుంచి ఆదాము ఎందుకు పాపం చేశాడు? ద్విమనస్కుడయ్యాడు. తన భార్య చెప్పింది వినాలా, దేవుడు చెప్పింది వినాలా అని ఆలోచిస్తూ దేవుడు చెప్పిన దానికి కంటే భార్య చెప్పిందే ఇంపుగా ఉందని చెప్పి భార్య మాట విన్నాడు. దాంతో నాశనం అయిపోయాడు. ఇక్కడ చెప్పబడినట్టు అతను తనకేమైనానో దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది అని తలంచుకొనరాదు. అంతే కదా, పాపి అయిపోయినాడు ఆదాము, నాశనానికి పోయినాడు. మనల్ని అందరినీ కూడా నాశనానికి తీసుకెళ్లేదానికి పాపము కంటిన్యూస్గా మనం మీదకి వస్తుంది. అందుకని జన్మత పాపలం మనం. అది ఆదాము విషయంలో అంటే కంటిన్యూస్గా మీరు చూడండి. ఆదామేమో ఫెయిల్ అయినాడు. తర్వాత కాలంలో అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. అందుకని తనకి అన్నీ దొరికినాయి. విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు దేవుడు అతనికి. చక్కగా అతని నుంచి అబ్రహాం సంతానము అంటే ఇజ్రాయేలీలు కానీ విశ్వాసులు కానీ. మరి అంత గొప్ప స్థానం ఎందుకు పొందుకున్నాడు? తను ఊరు అనే ప్లేస్లో చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న మంచి వ్యాపారస్తుడు, హ్యాపీగా జీవిస్తూ ఉన్నాడు, విగ్రహాలు అమ్ముకుంటున్నాడు. మరి అటువంటి ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏమీ తెలియదు. దేవుడు పిలిచాడు, బయలుదేరినాడు. అన్నీ వదిలిపెట్టేశాడు. తన దేశము, తన బంధువులు, తన బ్యాక్గ్రౌండ్, తన పరిస్థితులు అన్నీ వదిలేసి దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి విశ్వాసంతో ముందుకు సాగాడు. అది అండి నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసమే అతనికి నీతి అని ఎంచబడింది అని చెప్పి తర్వాత రాయబడింది. మరి అటువంటి విశ్వాసం ఉండాలి. తర్వాత బైబిల్లో ప్రతి చోట ఇటువంటి ఎగ్జాంపుల్స్ కనపడతాయి. తప్పు చేశారు అంటే ద్విమనస్కులుగా ఉన్నట్టే. సరైన గొప్ప విజయం సంపాదించారు అంటే ద్విమనస్కులుగా లేకుండా ఉండడమే. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది దేవుడికి ఇష్టమైంది అని తలంచి అదే డిసైడ్ అయితే తప్పనిసరిగా మనము విజయం సాధిస్తాం. విజయము సాధించాలంటే మూలం ఏమంటే మనం విధేయత చూపించాలి, దేవుడి మాటలకు విధేయత చూపించాలి, విశ్వాసం ఉంచాలి. అవి రెండు ఉంటేనే మనకు విజయం వస్తుంది. ఇప్పుడు విశ్వాసము ఖచ్చితంగా ఉంటే, స్థిరంగా ఉంటే మనం రెండో ఆలోచనే ఉండదు. ద్విమనస్కులుగా ఉండే అవకాశమే లేదు. ఆ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి బైబిల్లో. ఒక చోట అయితే మొదటి రాజులు 18:21 అక్కడ ఎలైజా అంటున్నాడు, మీరు అక్కడేమో ఇజ్రాయేలీలు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకరేమో బయలుదేవతను కొలుస్తున్నారు, కొంతమంది ఏమో యెహోవా దేవుణ్ణి కొలుస్తున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చేసి ఇక్కడ మొదటి రాజులు 18:21 ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటను పలకకపోయిరి. చూడండి, ఇక్కడ కఠినంగా మాట్లాడేసరికి వాళ్ళు ఏం మాట్లాడటంలా. మీరు ఎన్నాళ్ళు ఇట్లా రెండు రకాలుగా ఆలోచిస్తారు? మీకు దేవుడు కావాలా లేకపోతే దేవుడు కావాలా? ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి. చాయిస్ ఇస్ యోర్స్. అదే దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. నన్ను పూజించమని, నన్ను ఆరాధించమని నేను మిమ్మల్ని ఏం బతిమలాడుకోవటంలా, మీ ఇష్టం. అయితే దారి ఇరుకు మార్గమా విశాల మార్గమా మీరే నిర్ణయించుకోండి అని యేసుప్రభు కూడా చెప్పాడు కదా. విశాల మార్గంలో పోతే నరకానికి వెళ్ళిపోతారు, ఇరుకు మార్గంలో వెళ్తే నా దగ్గరికి వచ్చేస్తారు. అదే మాట ఇక్కడ ఏలియా
ప్రవక్త చెప్తున్నాడు జనులకి. మీరు ఎన్నాళ్ళ మటుకు ఇలాగుంటారు ద్విమనస్కులుగా? ఎప్పుడు మీరు బాగయ్యేది అని కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పినా కూడా వాళ్ళు మారలేదనుకోండి, అది వేరే సంగతి. తర్వాత ఇక్కడ రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో కూడా లవదీకియ సంఘంతో మాట్లాడుతూ అదే ప్రభు అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ మటుకు ఇలా ఉంటారు? మీరు చేసిన తప్పంతా ఏంటంటే నీ క్రియలు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథము 3:16లో ఇది కూడా కఠినంగా ఉంది మాట. కఠినంగా ఉంది కానీ అది నిజమండి. మనము అటు ఇటు తేల్చలేక రెండు పడవల మధ్య నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. మీరు ఇట్లనే ద్విమనస్కులుగా ఉంటే నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండండి, లేకపోతే నేను మిమ్మల్ని ఊసేస్తాను అంటున్నాడు. ఈ మాట మనకు కఠినంగా అనిపించవచ్చు, కానీ యాకోబు కూడా అది చెప్పాడు కదా, మీరు ద్విమనస్కులుగా ఉంటే దేవుని నుంచి ఏమీ పొందలేరు అన్నాడు. పొందలేరు అనేది నిజం. మరి ఆ విధంగా మనం ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. అటువంటి వాడు సమస్త మార్గములలో అస్థిరుడు అంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆలోచనలు, నమ్మకాలు, కార్యాలు ఏవి స్థిరంగా ఉండవు. అన్నిట్లో కూడా అపజయమే. మరి ఈ విధంగా ఉంటే దేవుడు ఇష్టపడడు. మనం ఖచ్చితంగా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి, స్థిరంగా ఉండాలి. ఇక్కడ ద్విమనస్కుడు, అస్థిరత్వము రెండు ఉన్నాయి చూడండి. ద్విమనస్కుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు చాలా ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. మనం ఈ కాలంలో ఇహలోకపరంగా చూస్తే ఒక మంచి క్రైస్తవుడు బిజినెస్లో ఉన్నాడు అనుకోండి, వ్యాపారస్తుడు. అతను ఏం చేస్తాడు? ఆదివారం మాత్రం మంచి క్రైస్తవుడిగా ఉంటాడు. సోమవారం నుంచి శనివారం వరకు బిజినెస్లో మోసాలు చేస్తూ ఉంటాడు. మోసం లేకుండా బిజినెస్ ఎట్లా జరుగుతుందండి అని పైపెచ్చు అంటూ ఉంటాడు. కాంప్రమైజ్ జీవితం, అది ద్విమనస్కులుగా ఉండడం. ఆ విధంగా ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా? ఒకసారి ఆలోచించండి. ఆదివారం నుంచి 7 రోజులు, వారంలో 7 రోజులు క్రైస్తవులుగానే ఉండాలి, దేవునికి ఇష్టలుగానే ఉండాలి. అటు ఇటు లోకంలో ఒక కాలు, చర్చిలో ఒక కాలు వేస్తే కుదరదండి. ద్విమనస్కులుగా ఉంటే మనము పరలోకానికి పోము అనేది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ద్విమనస్కులకి గొడవ జరుగుతూనే ఉంటుంది. ఫ్రిక్షన్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ గాడ్లీ థింగ్స్. అంటే దేవుడు చెప్పిన మాటలు విందామా, లేకపోతే ఇహలోకపరంగా సంతోషంగా ఉండాలి అంటే, ఎక్కువ సంపాదించాలంటే మనం కొంచెం మోసాలు చేయాలి అని అనుకుంటారనమాట. అయితే అస్థిరత్వంగా అంటే స్థిరంగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు చేస్తారు, కానీ మంచి బిలీవర్స్ కాబట్టి మళ్ళీ సారీ చెప్పి దేవుడికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళకు అంత భయంకరమైన పరిస్థితి కాదు. స్థిరత్వం మళ్ళీ సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అనుమానపడతారు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళరు. ఈ డబుల్ మైండెడ్ పీపుల్ ఏమవుతుందంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళు అటు ఇటు కాలేసి ఉంచుతారు. తర్వాత ఇంకా అయ్యే పని కాదులే, దేవుని దగ్గర ఉంటే మనము సరిగ్గా ఉండలేము, చక్కగా లోకంలో కలిసిపోయి సంతోషంగా ఉంటాము అని డిసైడ్ చేసేసుకుంటారు. అందుకనే వాళ్ళకి ఇంకా దేవుని దీవెనలు రావు. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. మా కాలేజ్లో డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా మంచి క్రైస్తవులుగా ఉండమని మాకందరికి బోధిస్తూ ఉంటారనమాట. అయితే మా బోధలు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఒక స్టూడెంటు ఇంకొక స్టూడెంట్తో అంటున్నాడంట, అయ్యగారు చెప్పేది చాలా బాగుంది, కానీ ఈ విధంగా ఉంటే మనం బతకలేం ఈ లోకంలో అని అన్నాడంట. అంటే అది వాళ్ళు డబుల్ మైండెడ్. అంటే ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే, యేసుప్రభు చెప్పిన ప్రకారము దేవుణ్ణి మాదిరిగా తీసుకొని మనం ముందుకు పోతే మనం ఎప్పుడు కూడా ఇహలోకపరంగా
ప్రాస్పర్ అవ్వము అని అతను డిసైడ్ అయిపోయినాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో మనకు తెలుసు. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ ద్విమనస్కులు వాళ్ళు చేసే చేష్టల వల్ల, వాళ్ళు చేసే క్రియల వల్ల అస్థిరత్వం వచ్చి రావడమే కాకుండా వాళ్ళ ఇంటి వారందరినీ కూడా నాశనం చేస్తారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ నాశనం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక తప్పు జరుగుతుంది. ఒక యుద్ధానికి పోయేటప్పుడు దేవుడు ఏమీ తీసుకోవద్దు శత్రువుల దగ్గర అని చెప్తే ఆకాన్ అనేవాడు బంగారు, వెండి అన్నీ తీసుకుంటాడు. అయితే అది ఒప్పుకోడు యెహోషువ దగ్గర. తర్వాత లాస్ట్లో ఇంకా తెలిసిపోయిన తర్వాత ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు, అవును చూశాను, ఆశించాను, తెచ్చుకున్నాను, దాచిపెట్టుకున్నాను అని అట్లా కఠినంగా చెప్తూ ఉన్నాడు. అయితే దానికి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? ఆకాను లోయలో మొత్తం అందరు కూడా ఆకానికి సంబంధించిన జంతువులతో సహా బంధువులు, ఆస్తులు అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయినాయి. అంటే సజీవంగా సమాధి చేయబడ్డాయి. వాళ్ళందరూ కూడా, అంటే తను చేసిన తప్పు వల్ల వాళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆ విధంగా కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు మనకే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మనం స్థిరంగా ముందుకు పోతూ ఉంటే, మంచి క్రైస్తవులుగా ఉండగలిగితే అందరూ మన వైపు చూస్తారు. వీళ్ళు మంచి క్రైస్తవులు కాబట్టి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని ఉండాలని ప్రభువే చెప్పాడు కదా. ఆ విధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈ విధంగా జరగడానికి అసలు ఎందుకు కారణం ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కారణాలు ఉంటాయి కదా. ద్విమనస్కులుగా ఎందుకున్నారు అంటే కొన్నిసార్లు అపజయాలు వచ్చి ఉండొచ్చు వాళ్ళ జీవితంలో. అందుకనే ఇంకా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే మళ్ళీ అపజయం వస్తుందేమో అన్న అనుమానం అన్నమాట. అంతేకాకుండా దేవుని దృక్పథం మనకు అర్థం కాదు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఏమవుతుందంటే మనం సరిగా అర్థం చేసుకోలేకున్నాం దేవుని ఆలోచనలు. మనకు తెలియదు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మరి అందుకనే మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఇంకొకటి, కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. చెడ్డ అలవాట్ల నుంచి బయటికి రావడము చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు అనుకుందాం. తాగుడు నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. నేనైతే కాఫీకి అలవాటైన కొన్ని రోజులు చాలా కష్టపడ్డాను. ఆ అలవాటు అంటే అదొక 1-2 కప్పులు అయితే పర్వాలేదు. దినమంతా తాగుతూ ఉంటే అదొక వీక్నెస్ అయిపోతుంది. ఆ వీక్నెస్ నుంచి బయటపడాలంటే చాలా కష్టపడ్డాను. అదేవిధంగా తాగుబోతులు కూడా తాగుడు నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడతారు. అప్పుడు ఎందుకులే ఈ కష్టం, ఉన్న రోజులు సంతోషంగా ఉందామని చెప్పి అట్లనే ఉండిపోతారు. అది దానివల్ల ఎంత నష్టం చూడండి. దేవుడి మీద నమ్మకం కూడా వీళ్ళకు ఉండదు. దేవుడి మీద నమ్మకం ఉంటే తప్పనిసరిగా స్థిరంగా ముందుకెళ్తారు కదా విశ్వాసంలో. అది లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దేవునికి దగ్గరగా లేరు వాళ్ళు. అయితే దీనికి ఉన్న ది క్యూర్ ఏంటి, దీనికి ఎలా ఆ ప్రాబ్లం నుంచి విడుదల పొందుతాము అంటే దేవుడు ఈ యాకోబు పత్రికలోనే రాయబడింది. మీరు దేవునికి దగ్గరగా రండి, 4:8 కనపడుతుంది చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడువుడి. ఈ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. అంటే ఇది మనం చేసిన తప్పులు బట్టి మనము చింతించండి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలా? క్యూర్ ఏంటి? దేవునికి దగ్గరగా రావాలి. అదే అందుకని ఏలియా చెప్పినట్లుగా ఎన్ని రోజులు మీరు ఇట్లానే ఉంటారు, తప్పనిసరిగా వచ్చేయండి అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు. మనము పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా బైబిల్లో చాలా చూసాం. ఇంతకుముందు అబ్రహాం చూసాం కదా. దానియేలు ఎంత విపత్కర పరిస్థితుల్లో, షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా అంతే. అగ్నిగుండంలో వేస్తామన్నా కూడా వాళ్ళ స్థిరంగా ఉంది వాళ్ళ విశ్వాసం. మా దేవుడు కాపాడితే కాపాడినాడు, లేకపోతే మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మేము మాత్రం మొక్కము అని చెప్పారు. దానియేలు అయితే ఏ విషయంలోనూ కూడా నేను కాంప్రమైజ్ అవ్వను, నేను దేవుని బిడ్డను అన్నాడు. యోసేపుని చూస్తాం. అతనికి
శోధనలో పడి ఎంత పాపం చేస్తానికి అవకాశం ఉన్నా కూడా ద్విమనస్కుడుగా లేడు. ఒకే అతని గమ్యము ప్రభు దగ్గర సంతోషపెట్టాలి, ప్రభువుని సంతోషపెట్టాలి. అందుకని దేవునికి దగ్గర అయితే ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తుంది. దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అంటే, దేవుడు ఒక్కడే మనకు సాయం చేయగలడు అని తెలుసుకోవాలి. మనకు విశ్వాసం ఎక్కువ అయ్యేటట్టు చూడాలి. తర్వాత సహవాసం కలిగి ఉండాలి, తోటి విశ్వాసంతో, మంచి బిలీవర్స్తో విశ్వాసం కలిగి ఉండాలి. అంతే. ఈ పాయింట్ దగ్గర ఒక క్షణం ఆగుతాను. చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడిపోతామండి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండద్దు అని చెప్పి కీర్తన మొదట్లోనే దావీదు చెప్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా జరిగితే తప్పనిసరిగా మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దానికి మనం విధేయత చూపించాలి. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనం తప్పనిసరిగా సరైన డెసిషన్స్ తీసుకోగలము అన్న నమ్మకం మనకు ఉండాలి. మనల్ని దేవుడు మాత్రమే మార్చగలడు. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సెయింట్ అగస్టిన్ అని మీకు చాలాసార్లు వినే ఉంటారు. అతను చాలా చెడ్డగా ఉన్నాడు. తర్వాత రోమపత్రికలో 13 విని మారిపోయాడు. అంతకుముందు చాలా తప్పులు చేశాడు, చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మారిన తర్వాత ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి పిలుస్తూ ఉంటే పలకటం లేదు. ఆమె పిలుస్తూ ఇట్స్ మీ అని అనిందంట. అంటే నువ్వైతే ఇట్స్ మీ అంటే ఎస్ ఐ నో దట్ ఇట్ ఈస్ యూ, బట్ ఇట్స్ నో లాంగర్ ఐ అన్నాడంట. అంటే నువ్వు పిలుస్తున్న అగస్టిన్ నేను కాదు అన్నాడంట. మరి తన పాప జీవితం నుంచి బయటకు వచ్చేసాడు, కంప్లీట్గా బయటకు వచ్చేసాడు. కాబట్టి ఇంకా మళ్ళీ తను ద్విమనస్కుడుగా ఉండాలని అనుకోవట్లేదు. అదేవిధంగా మనం కూడా ఏ చెడు అలవాట్లు ఉన్నా కూడా బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా, కుక్క తన వాంతికి వెళ్ళినట్టుగా అట్లా ఉండకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి దగ్గర అవ్వాలని ప్రభునామమున కోరుతూ ముగిస్తున్నాను. మనం ద్విమనస్కులుగా ఉండకూడదు అంటే మనకు దేవుడి తోడై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాన్న తండ్రి దేవా, మీకే వందనాలు. ద్విమనస్కులుగా ఉంటే మేము మీ దగ్గర నుంచి ఏమీ పొందలేము అనే ఆలోచన మమ్మల్ని జాగ్రత్త పడేటట్టు చేయండి తండ్రి. ఎప్పుడు కూడా స్థిరంగా మీ వైపు చూస్తూ ముందుకు నడిచేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.